1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం ద్వారా భూమి మీద పరిస్థితులు మారుతాయంటారా? ఇది ఎలా సాధ్యం? ఎస్ భార్గవి. ఈ ధ్యానంలో 1,44,000 మంది పాల్గొని సక్సెస్ఫుల్గా భూమి యొక్క అసెన్షన్ పోర్టల్ని తెరిచినప్పుడు సాధ్యమే. ధ్యానం ద్వారా ఇలాంటి మార్పులు సాధ్యమనడానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఒకే సమయంలో ఒకే రకమైన థాట్ ఫామ్స్ అనేక మంది మానవులు అంటే 1,44,000 మంది విడుదల చేసినప్పుడు గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది. దీనినే సమిష్టి చైతన్యంగా చెబుతాము. కలెక్టివ్ కాన్షియస్నెస్ ద్వారా భౌతిక తలంలో మార్పు తీసుకురావాలి అంటే ఒకే సమయంలో సింక్రొనైజ్డ్గా పాల్గొంటూ ఒకే రకమైన విజన్ను విజువలైజ్ చేస్తూ శక్తిని విడుదల చేయడం అనేది లేజర్ బీమ్ వలె పనిచేస్తుంది. ఈ సమయంలో ఒక్కొక్క మానవుని నుంచి విడుదలైన ఆలోచన శక్తి ఫోటాన్స్ అనే కాంతి ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. దీనికి గ్రహాల నక్షత్రాల ఎనర్జీస్ అలైన్మెంట్ రూపంలో తోడైతే మరింత శక్తివంతమైన మార్పు క్వాంటం క్షేత్రంలో తీసుకురాబడుతుంది. భూమి ఉపరితలంపై క్రియావంతంగా ఉన్న స్పేస్ మరియు టైం నియమాల వలన ఇటువంటి ఖచ్చితమైన ధ్యాన ప్రక్రియ అవసరం. ఓ, ఇలా పనిచేస్తుందన్నమాట సామూహిక ధ్యానం. మరి ఎన్నోసార్లు ప్రపంచవ్యాప్తంగా సామూహిక ధ్యానాలు చేశాం కదా, మరి భూమిపై ఏ పరిస్థితులు మారాయని ఇంకా ఇటువంటి ధ్యానాలలో పాల్గొనాలి? నిజమే, భూ పరిస్థితుల వలన భౌతిక తలంలో మార్పులు అంత సులువుగా కనపడవు. అయితే 50 ఉలిదెబ్బలు పడితేనే కానీ రాయి శిల్పంగా ఎలా మారి అందంగా కనపడదో ఇది అంతే. 2012 నుంచి ఇప్పటి వరకు 31 సార్లు గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ చేయడం జరిగింది. మీకందరికీ తెలియనిదా? 25,000 సంవత్సరాల నుంచి పగడ్బందీగా కట్టిన కంచె భూమి చుట్టూ ఉంది. ఈ 31 సార్లు గ్లోబల్ మాస్ మెడిటేషన్స్లో 1,44,000 క్రిటికల్ మాస్ అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పటికీ ఎన్నోసార్లు ఎన్నో సాధించాం. ఏం సాధించామో తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. భూ ఉపరితలంపై మార్పు కనిపించే వరకు సింక్రొనైజ్డ్గా సంవత్సరంలో ప్రత్యేక సమయాలలో ఒక 20 నిమిషాలు ఒకే విజన్తో ధ్యానంలో కూర్చోగలం కదా. అప్పుడే అందమైన భూమాత అనే శిల్పం మనందరి ద్వారా చెక్కబడుతుంది. 1,44,000 ధ్యాన శిల్పకారులు భూమాత శిల్పాన్ని చెక్కడంలో మాతో పాటు జాయిన్ అవ్వాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.